8 నుంచి 9 నెలల తర్వాత మేల్కొండు అనాలో, వాళ్ళకి గుర్తొచ్చిందనాలో, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇష్టానుసారంగా రాద్ధాంతం చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి యాజ్ ఎ సీఎంగా దగ్గర దగ్గర ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎంతమంది టీచర్స్ ఈరోజు వర్క్ చేస్తున్నారని చూసుకుంటే దగ్గర దగ్గర మన టీడీపీ హయాంలో కానీ సిబిఎన్ సార్ హయాంలో కానీ 196,000 మందికి టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులు జరిగినాయి. యాజ్ ఆఫ్ నౌ ఇందాక నేను చెక్ చేసుకుంటే స్టేట్ లెవెల్ మొత్తం మీద 3,11,000 సుమారుగా టీచర్స్ పనిచేస్తున్నారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో 60% గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళే. అందులో నేను చాలా గర్వంగా చెప్పగలను, 2001 డిఎస్సిలో నేను కూడా సెలెక్ట్ అయ్యి టీచర్గా పనిచేసి 12 సంవత్సరాలు నా తాలూకా టీచర్ నా ఉద్యోగాన్ని కూడా నేను అక్కడ చేసి 2013లో రిజైన్ చేసి నేను మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చిన సందర్భం. దానివల్ల నాకు చాలా క్లియర్గా తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ ఎలా జరుగుతుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సెలక్షన్ ఎలా జరుగుతుంది, పోస్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి అన్నది. ఎందుకంటే డైరెక్ట్గా నేనే వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి. అంటే ఇక్కడ ఇన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చి ఇంతమంది రిక్రూట్మెంట్ జరిగి ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది టీచర్ ఉద్యోగాలు చేస్తూ, మొన్న రీసెంట్గా ఉన్న డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే దగ్గర దగ్గర 240 కోర్టు కేసులను దాటుకొని సుమారుగా 148 రోజుల్లోనే దగ్గర దగ్గర రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రక్రియను స్టార్ట్ చేసింది. అంటే సుమారుగా 15,000 మందికి పైగా టీచర్ పోస్టులు, అది కూడా అతి గౌరవంగా ఇచ్చారు. ఎంత గౌరవంగా ఇచ్చారంటే వాళ్ళ తాలూకా 8 సంవత్సరాల కళ, అంటే వాళ్ళు వెయిట్ చేయటం. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా చదువుకొని వచ్చిన వాళ్ళమే. చదువుకోలేని వాళ్ళు, బీకామ్లో కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదివిన వాళ్ళు చాలా మాట్లాడతారు. అవన్నీ పక్కన పెట్టుకుంటే నేనేమంటానంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఒక ఉద్యోగం రావాలి. బీఈడీ చేశారు, డిఎడ్ చేశారంటే ఒక టీచర్ ఉద్యోగం రావాలి. ఆ టీచర్ ఉద్యోగం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తాయి కనుక ఆ నోటిఫికేషన్కి ముందు చాలా కొన్ని సెంటర్స్ ఉంటాయి. అవనగడ్డ సెంటర్ అని, విజయనగరం అని, కొన్ని చాలా స్పెసిఫిక్గా కొన్ని ఈ టెట్లకి బీఈడీలకి కోచింగ్ సెంటర్స్ ఉన్న సెంటర్స్ కూడా ఉంటాయి. కర్నూలు దగ్గర చాలా ఉంటాయి. అక్కడ ఫ్యామిలీలను వదులుకొని, తల్లిదండ్రులను వదులుకొని, కన్న పిల్లలను వదులుకొని, కొంతమంది ఇంట్లో కుటుంబ సభ్యులను వదులుకొని నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఉద్యోగం తీసుకోవాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులు, వాళ్ళు 8 సంవత్సరాలుగా వేచి చూసిన అభ్యర్థులందరూ కూడా 15,000 పోస్టులు కూడా వాళ్ళని పిలిపించి, గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి చాలా గౌరవంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఇవ్వటమే కాదు, మాకు లాంటివి అందరం కూడా నియోజకవర్గాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే పైక్రోపేట నియోజకవర్గంలో డిఎస్సిలో సెలెక్ట్ అయిన ప్రతి టీచర్ని కూడా నేను పిలిపించి వాళ్ళందరికీ ఒక మొక్క కూడా ఇచ్చాను. మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇది, మీ లైఫ్లో అచీవ్మెంట్, వెళ్ళి మొక్క వేయండి, ఎప్పటికైనా కనిపిస్తుంది అని. అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ డిఎస్సి అభ్యర్థులు కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఒక టీచర్ పోస్ట్ కానీ. సో అఫ్కోర్స్ అయిపోయిన తర్వాత ఈరోజు 9 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేశారు, పోస్టింగ్స్ ఇచ్చేశారు, మెరిట్ లిస్ట్ పెట్టారు, ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు, జోనల్ స్థాయిలో ఒక గ్రీవెన్సెస్ పెట్టారు, తర్వాత స్టేట్ లెవెల్లో ఒకటి పెట్టారు, లాస్ట్లో ఫైనల్లో ఒకటి పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్గా ఎక్కడైనా ఏవైనా గ్రీవెన్సెస్ వస్తాయి కనుక సుమారుగా 34,000 గ్రీవెన్సెస్ రావటం అనేది మనందరికీ కూడా తెలుసు. వాటన్నిటినీ కూడా రీఅడ్రసల్ చేశారు. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. సుమారుగా కోర్టు కేసులే దగ్గర దగ్గర 240 కోర్టు కేసులు, ఒక సుప్రీంకోర్టు కేసు ఉన్నా కూడా ఏ కోర్టు కేసు కూడా అడ్డంకి రాకూడదు అని అన్నిటినీ కూడా చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా క్లియర్ చేసుకుంటూ డిఎస్సీలకి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఆ రోజు అనౌన్స్ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. దాని ప్రక్రియ చాలా సజావుగా జరగాలి అని చెప్పి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి ప్రశ్నాపత్రం కూడా TCS ION అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకొని దగ్గర దగ్గర 42,000 క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి,
లీక్ అన్నది ముందంతా లీక్ 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 అన్నారు. 9 నెలల తర్వాత వచ్చి మళ్ళీ పర్టికులర్గా ఇది నేను మెన్షన్ చేయాలి. 9 నెలల తర్వాత వచ్చి లీక్ 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 అన్నారు. అరే లీక్ అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు. ఇది కంప్లీట్గా కంప్యూటరైజ్డ్ చేసిన వ్యవహారం. అట్ ద సేమ్ టైం దగ్గర దగ్గర 43,000 క్వశ్చన్లు. ఒక్కసారి ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ తక్కువ 160 డేస్ 150 డేస్లో జరిగే ప్రక్రియ కాదు. సో అది లేదు అనేసరికి దాని నుంచి పక్కకెళ్ళి తర్వాత ఏం చెప్పారు, స్పోర్ట్స్ కోటాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. అని నేను ఒకటే అడుగుతున్నా, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇంతకుముందు స్పోర్ట్స్ కోటాలో మనం ఇప్పుడు ఈ రిజర్వేషన్ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో ఉంది. ఈ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో మొత్తం పోస్టుల సంఖ్య 421. అందులో ఈరోజు ఫిల్ చేసినవి 382. ఇందులో ఫిల్ చేసినవి కూడా 382 ఫిల్ చేశారు. ఇవి ఫిల్ చేసినవి కాక బుక్ ఉంటుంది ఏమన్నా 382 ఫిల్ చేశారు. మిగతావి క్వాలిఫికేషన్ లేక అందులో పూర్తి చేయలేక అవి అలాగనే ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు. ఒక్కటి మీరు గుర్తించాలి, ఇందులోని కొన్ని కోటాలు ఉంటాయి. అది మహిళా కోట అవ్వచ్చు, పిహెచ్ కోట అవ్వచ్చు, ఎస్సీ కోట అవ్వచ్చు, ఎస్టీ కోట అవ్వచ్చు, బీసీ కోట అవ్వచ్చు. ఇవన్నీ అన్నిటితో పాటు ఇప్పుడు స్పోర్ట్స్ కోట. ఈ స్పోర్ట్స్ కోటాలో అలాట్ అయిన పోస్టులు స్పోర్ట్స్ కోటాకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అది ఫస్ట్. దాన్ని బేస్ చేసుకుని 421 పోస్టులకి 382 పోస్టులు అన్నవి మనం అందులో ఫిల్ చేయడం జరిగింది. సో నిన్న మొన్న కొంతమంది బయటకు వచ్చి ఇందాక అన్నానే బీకామ్లోని కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదువుకున్న వాళ్ళు చాలామంది బయటకు వచ్చి చేతి పడుతుంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఆర్టీ యాక్ట్లో ఏదో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, సర్టిఫికేట్ అనేది మీరు డొమైన్లో పెట్టాలి. సో మేము ఈరోజు తప్పు చేయలేదు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి మీకు మాత్రమే సమాధానం చెప్పకుండా పబ్లిక్కి అందరికీ సమాధానం చెప్పాలి. కాబట్టి ఈరోజు ఏదైతే సర్టిఫికేట్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. వెరిఫై చేసుకోండి. ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత మొన్న నేను ఈరోజు ఇప్పుడు పేపర్లో చూస్తే నవ్వు వచ్చింది నాకు. అర్ధరాత్రి వరకు పనిచేయాల్సిన అవసరమే ఉంది అని మాట్లాడుతున్నారు. అరే మీరు అడిగిన దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి చెప్పాము. అంటే మీరు అడిగిన దానికి మేము ఇవ్వడం తప్ప దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారంటే మీకు సమాధానం అవసరం లేదు, సమస్య అవసరం. మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము, సమస్య పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాము అని టోటల్ యంత్రాంగంతో పాటు ఈరోజు గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఈరోజు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ, అది మాత్రం క్లియర్. దాంట్లోని ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు, దీని సర్టిఫికేట్ ముద్రించడం కానీ గవర్నమెంట్కి ముద్రించే పరిస్థితి లేదండి. శాప్ కూడా కాదు. ఇందులోనే ఫెడరేషన్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి, యూనివర్సిటీ ఫెడరేషన్స్ ఉంటాయి. వీళ్ళు స్టేట్ లెవెల్లోని, నేషనల్ లెవెల్లోని, యూనివర్సిటీస్ లెవెల్లోని కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేసిన తర్వాత యాజ్ పర్ దట్ సర్టిఫికేట్ వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ వెరిఫికేషన్ సమయంలో అకాడమిక్ వెరిఫికేషన్ కూడా 15 మంది టీం వర్క్ చేస్తుంది. వీళ్ళు అడిగిన దానికి అకాడమిక్ వెరిఫికేషన్ జరిగిందా ఒక్కటి నాకు అర్థం కాదు. అకాడమిక్ వెరిఫికేషన్ జరగకపోతే టెట్ ఎలా క్వాలిఫై అవుతారు? జనరల్గా లాజిక్ ఆలోచించండి, బుర్ర ఉండాలి కదా. టెట్ దగ్గర సగానికి సగం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోద్ది. కొంతమంది అందులో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. అందులోని ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్స్కి సంబంధించి టెట్ కూడా ఉంటుంది. అందులో క్లియర్గా మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారో అది అకాడమిక్ వెరిఫికేషన్ 15 మంది టీంతో జరుగుతుంది మనకి శాప్లో కూడా. నెక్స్ట్ ఈ వెరిఫికేషన్ ఏదైతే స్పోర్ట్స్ కోటాలోని సర్టిఫికేట్ కూడా ఆ వెరిఫికేషన్ ఏదైతే ఫెడరేషన్స్ ఉన్నాయో మళ్ళీ జెన్యూనిటీకి ఆ ఫెడరేషన్కి పంపించి వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రమే లిస్ట్ అన్నది డిపార్ట్మెంట్కి వస్తుంది. అప్పుడు మాత్రమే హారిజెంటల్ రిజర్వేషన్స్ బేస్ చేసుకొని పెట్టడం జరిగింది. ఇక్కడ మాట్లాడితే హారిజాంటల్ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు ఒక పెద్ద మనిషి వచ్చి. హారిజాంటల్ రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? అసలు మీరు సెక్రటేరియట్ ఉద్యోగాలు చేశారు కదా, తీశారు కదా లాస్ట్ గవర్నమెంట్లో, అప్పుడు కూడా హారిజాంటల్ రిజర్వేషన్ బేస్ చేసుకొని చేశారు. నాకు తెలిసి జీవో నెంబర్ 77 ఐ థింక్ సో, జీవో నెంబర్ 77 ఐ థింక్ 2022లోనే వచ్చినట్టుంది జీవో నెంబర్ 77. ఇదిగో ఆ జీవో నెంబర్ 77 హారిజాంటల్ రిజర్వేషన్. అది హారిజాంటల్ రిజర్వేషన్లోనే ఇప్పుడు కూడా డిఎస్సి ప్రక్రియ కూడా మొత్తం కొనసాగింది. అందులో ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. సో ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఏదైతే కొంతమంది 2-3 తీసుకుని వచ్చి ఇలా ఇచ్చేశారు అలా ఇచ్చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇందులోని కూడా మేము అబ్జర్వ్ చేసుకుంటే అంటే ప్రతిదానికి ఒకటేంటంటే
వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డ కాల్చి మొహాన్ని పెడితే వాళ్ళే తుడుచుకుంటారు, ఏదో అంటారు కదా, గుడ్డ కాల్చి మొహం మీద పడేస్తే వాళ్ళు తుడుచుకుంటారని కాన్సెప్ట్. కానీ మేము తుడుచుకునే పొజిషన్లో లేవు. ఎవడు గుడ్డ కాల్చాడు, ఎందుకు కాల్చాడు, కాల్చిన తల దానికి మోటో ఏంటి, దాన్ని తిప్పికొట్టే ప్రొసీజర్లో మేము ఉన్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఇంతకు ముందు వ్యవహారాలు కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే దాని గురించి మేము కూర్చోడానికి. అట్ ద సేమ్ టైం ప్రజలకి కూడా మేము చెప్పాలి, ఏమి జరుగుతుంది అన్నది ప్రజలకి వివరణగా చెప్పాలి. కాబట్టి చెప్పే పరిస్థితి కూడా మా అందరికీ కూడా ఉంది ఇక్కడ. కాబట్టి ఎవరో అన్నారు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని. ఎవడో ఫోన్ చేసి నేను శాప ద్వారా చేంజ్ చేస్తాను, డబ్బులు కావాలని అడిగితే ఆ రికార్డు ఏదో పట్టుకుని వేలాడుతున్నారు. దాని తర్వాత కేసు ఫైల్ అయింది. అంతేగాని శాపలో పలానా వాడికి ఇస్తానని చెప్పి కూడా అనలేదు. అయినా కూడా వెంటనే ఎఫ్ఐఆర్ నోట్ అయింది, ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది. మనకి ఇన్వెస్టిగేషన్ కూడా రెడీ అవుతుంది కాదు, అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక కేసు ఏదో చెప్పారు, అంటే ఎలిజిబిలిటీ కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు అని. కోర్టు కేసు ఉందా లేదా, ఈవెన్ పాస్పోర్ట్ ఆఫీస్కి కూడా మనం వెరిఫికేషన్కి వెళ్తే నీ మీద కేసు ఉందా, కోర్టులో కేసు ఉందా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఇవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాడు బేస్ చేసుకొని అక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు. అంతే తప్పించి పాస్పోర్ట్ ఆఫీసర్ వెళ్ళి దాని మీద కేసు ఉందా, ఆవిడ మీద కేసు ఉందా, లేకపోతే అతని మీద కేసు ఉందా అని మాత్రం మాట్లాడరు. ఆ రోజు అక్కడ విజయనగరం ఎస్పీ చాలా క్లియర్గా ఈవిడ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగట్లేదని సర్టిఫై చేసిన తర్వాతనే ఆ పోస్టింగ్ కూడా వెళ్ళింది. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు అడిగిన ప్రతి దానికి కూడా మా దగ్గర మీకు ఇందాకే చెప్పాను అకాడమిక్ క్వాలిఫికేషన్ గురించి. 15 మంది టీం వెరిఫై చేయాలి, సర్టిఫై చేయాలి. ఈరోజు మీకు పబ్లిక్ డొమైన్లో కీ దగ్గర నుంచి మెరిట్ లిస్ట్ వరకు ప్రతిదీ కూడా సెలక్షన్ లిస్ట్ వరకు పెట్టుకొని హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం విత్ ట్రాన్స్పరెన్సీ మేము చేసాము. ఇంకొకటి నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏదో సంథింగ్ కోర్ట్ ఆర్డర్, యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ కూడా కొన్ని చేయాల్సి వచ్చింది, చేసాము. వీటన్నిటికీ మించి నేను కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి అంటే వీళ్ళు టీచర్లని దాన్ని ఏమంటారు, మన మందు షాప్ ఉంది, అది లిక్కర్ షాప్స్ ముందు కర్రలు పెట్టుకుని ఉంచని లైన్లు కూడా, అంటే లిక్కర్ కొనుక్కునే వాళ్ళని కూడా లైన్లో ఎలా పెట్టాలి అన్నది టీచర్లను పెట్టి లైన్లో పెట్టించిన ఘనత కలిగిన వ్యక్తులు బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు. నిన్న ఈ బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు యాక్చువల్గా ఒక జీవో ఒకటి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ పెన్షన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని స్పోర్ట్స్ని ఆథరైజ్డ్గా తీసుకోవచ్చు అని చెప్పి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ స్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ద స్పోర్ట్. ఇందులోని మీకు విషయం తెలియదు ఏంటంటే ఏషియన్ గేమ్స్లో కూడా వీటిని పెట్టారు తెలుసా మీకు. అందులో ఇండియా వాడికి ఒక బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది తెలుసా అది మీకు, బ్రిడ్జ్ స్పోర్ట్స్లో ఏషియన్ గేమ్స్లో. మీకు ఇంకో విషయం, ఏ స్పోర్ట్స్ అయినా ఎప్పుడైనా ఎందులోనైనా ఎలా చేయొచ్చు. కొన్ని సందర్భం ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్లో కూడా క్రికెట్ని ఎలా యాడ్ చేయాలన్న ఒక ఆలోచనతో కూడా ఉన్నారు. అంటే ఈరోజు ఎందుకు పెట్టారు, ఎందుకు చేయాలి, చాలామంది ఎక్స్పర్ట్స్ కూర్చొని చేసిన దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన అథారిటేటివ్ లిస్ట్లో అది ఉంది. వీటితో పాటు చాలా గేమ్స్ ఉన్నాయి అందులోని, ఈ బ్రిడ్జ్ స్పోర్ట్స్తో పాటు చాలా గేమ్స్ ఉన్నాయి అందులోని. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ప్యాకార్డ్ ఆడినోడికి టీచర్ ఉద్యోగం ఇస్తారా, ప్యాకార్డ్ ఆడినోడికి టీచర్ ఉద్యోగం ఇచ్చామా లేదా అన్న తర్వాత క్వశ్చన్, టీచర్ ఉద్యోగం వచ్చినోడిని తీసుకెళ్ళి బ్రాందీ షాపుల ముందు నిలబెట్టావే, దాని గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదు వీళ్ళు, దాని గురించి సమాధానం చెప్పాలి కదా. ఇంకా టీచరే అవ్వలేదు, వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. టీచర్ అయ్యి ఒక ప్రొఫెషనల్ ఉద్యోగంలో ఉండి ఒక దాని గౌరవప్రదమైన ప్రొఫెషన్లో ఉండి ఈరోజు వెళ్ళి బ్రాందీ షాపుల ముందు కూర్చోబెట్టి వాళ్ళ రాజకీయాల కింద ఉపయోగించుకునే పరిస్థితులు కనిపించలేదా ఈరోజు చాలా క్లియర్గా మేము చెప్తున్నాం. బ్రిడ్జ్ స్పోర్ట్స్ని 2018, 2022 ఏషియన్ గేమ్స్లో కూడా పెట్టారు. అందులోనే ఇండియన్ టీము బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా చూస్తున్నారు. సో నేనేమంటానంటే ఇలా చూసుకుంటే మీరు అడిగిన ప్రతిదానికి మా దగ్గర సమాధానం ఉంది. కానీ ఈరోజు కేవలం ఒక రకమైన దురుద్దేశం. ఎలాంటి దురుద్దేశము, 5 సంవత్సరాలు మేమేమీ చేయలేకపోయాము, లాస్ట్ 60 రోజుల ముందు 6000 పోస్టులు తీస్తామని ఎందుకు పనికిరాని ఒక నోటిఫికేషన్ ఇచ్చి, కరెక్ట్గా ఎలక్షన్కి 60 రోజుల ముందండి నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని 6100 పోస్టులకి దేనికో ఇచ్చారు. ఇచ్చి మేమే చేసామని చెప్పి ఆ రోజు కూడా దాన్ని అడాప్ట్ చేసుకుందామని చూశారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఆ రోజు వీళ్ళకి ఇవన్నీ కనిపించలేదు, చెప్పాలని ఆలోచన రాలే. సో నేనేమంటానంటే అది ఎందుకు పనికిరాని నోటిఫికేషన్ ఇచ్చి
ఆ నోటిఫికేషన్ గురించి ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈజీగా పోతుంది. కానీ దాన్ని అప్పుడు క్యాన్సిల్ చేసి గౌరవ్ లోకేష్ గారు ఏది కూడా తక్కువకి ఇవ్వలేదే. మళ్ళీ 16,000 పోస్టులు ఆ రోజు క్రియేట్ చేయడానికని చూసి ఈరోజు మా సూపర్ 6లో వన్ ఆఫ్ ద ప్రామిస్ అది. ఈరోజు చాలామంది డిఎస్సి యువత అభ్యర్థులందరూ చాలామంది గౌరవ్ లోకేష్ గారిని వచ్చి అడిగిన పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే నేపథ్యంలో మేము చేసిన పొజిషన్స్ అవి. సో కంపల్సరీగా మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఒక చిన్నది కూడా మీకు తెలుసో లేదో, మీ తాలూకా వాళ్ళు ఎవరైనా అడిగారో లేదో చెప్పండి. ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఒక కానిస్టేబుల్ పోస్ట్ ఇప్పించండి అని కానీ, ఒక టీచర్ పోస్ట్ ఇప్పించండి అని కానీ ఎవరు కూడా రికమెండ్ చేయలేదు. చేసిన అవమాన సంగతి తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ అంత ట్రాన్స్పరెంట్గా మేము పనిచేసాం. దానికి ఈరోజు మీరు బయటకు వచ్చి ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగ మాట్లాడి చేసేద్దామంటే ఈరోజు జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు మేము చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసాము. ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంలో కానీ, డిఎస్ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఇంకెవరికి లేదు. ఇంకో విషయం చెప్పాలి, చిన్న ఎగ్జాంపుల్, గ్రూప్ 1 పెట్టారండి వీళ్ళు లాస్ట్ గవర్నమెంట్లో. గ్రూప్ 1 ఒకటి చేశారు. అది ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో మీకు తెలుసు. ఇప్పుడు ఏ పొజిషన్లో పాపం అభ్యర్థులు అనాలో సెలెక్టెడ్ లిస్ట్ ఉన్నారో ఏమనాలో అర్థం కావట్లేదు. ఆఖరికి వాళ్ళ మీద ఏ ఆరోపణలు అండి? డ్రైవర్ల చేత, కండక్టర్ల చేత కూడా దిద్దించారన్నది ఆరోపణలు, ఆటో డ్రైవర్ల చేత కూడా. ఆఖరికి ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు డిఎస్పీల కింద ట్రైనింగ్ అయ్యారు, ఆర్డీఓలు అయ్యారు మొన్నటి వరకు. వాళ్ళందరూ ఈరోజు అగమ్య గోచరం. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కరిని చూపించండి అలాగా సెలెక్ట్ అయ్యి ఇంట్లో కూర్చున్నామండి అనుకున్న వాళ్ళని. సో నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ప్రజలకి జవాబుదారీతనం, మేము ప్రజలకి జవాబు చెప్పాలి. ఈరోజు మేము అనుకున్నది అనుకున్నట్టుగా మేము చేయటానికి, ప్రజలకు మంచి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ నోటుకు వచ్చినట్టు రాస్తాము, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, ఎలా పడితే అలా మాట్లాడతామన్నా మేము ఒకటి సమాధానము చెప్తాం. దానికి తగినట్టుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము సమాధానము చెప్తాం. అదేవిధంగా అంతకు మించి జనాలను ఇబ్బంది పెట్టే దృష్టిలో కానీ ఈరోజు ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి చిన్న రప్చర్ అయింది కదా, యాజ్ టీజ్గా ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే 16,000 కుటుంబాలు రోడ్డుకి ఎక్కేస్తాయి అని వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 1 సంవత్సరం అయిపోతుంది వాళ్ళకి ఉద్యోగ సర్వీస్, 1 సంవత్సరం అయిపోతుంది ఈరోజు. కాబట్టి నేను కూడా మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి లాంటి దాంట్లో ఎటువంటి అవకతవకలు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఏ పరిస్థితుల్లో సెలక్షన్ జరుగుతుందో కూడా నాకు తెలుసు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా కొంచెం తెలివితో ప్రవర్తిస్తే కొంచెం వాళ్ళకి కూడా నాకు అర్థం కాదండి. బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ లీడర్, ఆయన కూడా బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి ఏమీ తెలియక అలా మాట్లాడితే నేనేమంటానంటే, ఉత్తరాంధ్రలోని ఎంతో కొంత అందరికీ తెలిసిన నాయకుడు ఆయన, విద్యాశాఖ మంత్రి చేశారు. అటువంటి వ్యక్తి తన క్రెడిబిలిటీ కాపాడుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చెప్పడం మానేసి కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడుంటే నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళమే. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే అంత సీనియర్ లీడర్లు కూడా ఎందుకు ఇలాంటి ట్రాపుల్లో పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. ఎవరికి ఇవ్వలేదండి, అది ఓన్లీ కోట. మేము ఎవరికి ఇవ్వలే ఆ బ్రిడ్జ్ కోటాలో. కానీ వీళ్ళు మాత్రం తిన్నగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి బెత్తాలు పట్టుకుని నుంచోబెట్టారు బ్రాంతి షాపుల ముందు.